బైబిల్ గ్రంథంలో ఉన్న పావురాల గురించి క్విజ్ రూపంలో తెలుసుకుందాము. చూడండి ఈ పావురాలు ఎంత క్యూట్ గా ఉన్నాయో. పావురము ఎక్కువ ఎక్కడ ఎగురుతుంది? బన్నసందులలో కదా సిస్టర్? అవునక్క, బాగా చెప్పావు. పావురాలు అమ్మేవారిని గుడిలో నుంచి తోలివేసినది ఎవరు? సిస్టర్ చెప్పు. యేసుక్రీస్తు వారు కదా సిస్టర్. అవును బ్రదర్, భలే చెప్పారే. రిఫరెన్స్ యోహాను సువార్త 2వ అధ్యాయము 13-14 వచనము సిస్టర్. వెరీ గుడ్ రామ్ చరణ్, బాగా చెప్పావు. సిస్టర్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగనా నేను? అడగండి బ్రదర్. దేవుడు దహన బలిగా ఏ పక్షిని వధించమని చెప్తాడు? అంతేనా బ్రదర్? తెల్ల గువ్వలని, అదే విధంగా పావురాలని. రిఫరెన్స్ లేవ్యాకాండము 1వ అధ్యాయము 14. భలే చెప్పారు సిస్టర్ మీరు. శ్రామం కలిగిన వారు తన శ్రామం నుంచి పవిత్రత కలిగినప్పుడు దేవుని యొద్దకు పావురాలు ఎన్ని అర్పించాలి? ఓ సింతేనా, మా సిస్టర్ చెప్తుంది చూడండి సిస్టర్. చెప్పండి. 2 పావురాలు కదా సిస్టర్? అవును సిస్టర్. రిఫరెన్స్ లేవ్యాకాండము 15వ అధ్యాయము 13 నుంచి 14 వచనములు. కరెక్టే సిస్టర్. చాలా బాగా చెప్పే సిస్టర్, మీరు చెప్పారని నాకు తెలుసు. థ్యాంక్ యూ సిస్టర్. దేవుని ఆత్మ పావురము వల్లే రావటం ఎవరు చూశారు? యోహాను కదా బ్రదర్? అంతే సిస్టర్. రిఫరెన్స్ మత్తయి సువార్త 3వ అధ్యాయము 13 నుండి 16. భలే బాగా చెప్పారు సిస్టర్, రైట్ ఆన్సర్. నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ వేస్తాను, వాటికి మీరు ఆన్సర్ చెప్పండి. ఓకే సిస్టర్. ఒకడు దేవునికి ఒట్టు పెట్టుకొని ఆ మాటను తప్పినప్పుడు ఆ విషయంలో యాజకుని దగ్గరికి 2 పావురపు పిల్లలను తీసుకుని వస్తారు. అప్పుడు యాజకుడు ఏం చేస్తాడు ఆ పావురపు పిల్లలను? ఏముంది సిస్టర్, దాని తలము నులుముతారు. కరెక్ట్ గానే చెప్పా సిస్టర్. ఆన్సర్ రిఫరెన్స్ లేవ్యాకాండము 5వ అధ్యాయము 7 నుంచి 8 వచనములు. బాగా చెప్పా సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. మీరు చెప్పారంటే అది కరెక్ట్ అయ్యే ఉంటుంది సిస్టర్.